బిజినెస్ అంటే మనసు పెట్టి చేసేది బిజినెస్. బిజినెస్ అంటే లాయల్టీ తెచ్చుకునేది బిజినెస్. బిజినెస్ అంటే చిన్న చిన్న అవరోధాలకి తప్పుకునేది బిజినెస్ కాదు. ఏవైనా నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడితే నువ్వే గెలుస్తావు, అదే వ్యాపారం. నేను ఇవాల్టి దాకా నా 40 ఏళ్ల వ్యాపార జీవితంలో ఒక్క కస్టమర్ని కూడా నేను లాస్ కాలేదు. ఒకప్పుడు ఒక ప్రోడక్ట్ పట్టుకుని 5గురి దగ్గరికి వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు 5 ప్రోడక్ట్ని ఒకే వ్యక్తికి అమ్ముతున్నాం. ఇదే క్రాస్ సెల్లింగ్. అంత పెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కార్ లోన్ అమ్ముతుంది, బిల్డింగ్ లోన్ అమ్ముతుంది, స్టూడెంట్ లోన్ అమ్ముతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అమ్ముతుంది, మనకి LIC పాలసీ కూడా అమ్ముతుంది. ఒక చిన్న ఐడియా ఎక్కడి నుంచి ఎక్కడ తీసిపోయింది. దట్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆఫ్ యూ ఈస్ యూ, nobody else. So let's welcome my role model KV Pradeep sir onto the dais with big round of applause. వ్యాపారం అంటే వ్యవహారం. అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు, మైండ్ యువర్ బిజినెస్ అంటారు. అంటే బిజినెస్ అంటే వ్యాపారం చేయమని కాదు, నీ పనేదో నువ్వు చూసుకోరా అంటారు అనమాట. ఎవడైతే వాడి పని వాడు చూసుకుంటాడో వాడే బిజినెస్ మ్యాన్. ఎవడైతే వాడి కోసం వాడు బతుకుతాడో వాడే బిజినెస్ మ్యాన్. ఎవరైతే వాడు తలుచుకున్నది వాడు చేయగలుగుతాడో వాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, CRM అని మీరు విన్నారు. ఈరోజు దానికి ఇంకో డెఫినేషన్ నేను చెప్పబోతున్నాను. ఓ పిల్లాడు, 2 పిల్లలు అన్నదమ్ములు ఒకే రోజున 2 చింత చెట్లు నాటారు. 2 పిల్లలు కూడా ఒకే రోజున 2 చింత చెట్లు నాటారు. ఓ 10 రోజులు అయ్యేటప్పటికి ఇంత పెద్దగా అయినాయి. పెద్దవాడు ఏం చేశాడు, దానికి ఉన్న ఆకంతా తీసి పప్పులో వేసుకుని తినేశాడు. రెండోవాడు ఏం చేశాడు, దాన్ని ముట్టుకోకుండా చెంబుడు నీళ్లు పోసాడు. మళ్ళీ 1 వీక్ అయ్యేటప్పటికి ఈ చెట్లు ఇంత పొడుగైనాయి. పెద్దవాడి చెట్టు కొన్ని ఆకులున్నాయి, చిన్నవాడి చెట్టు బోల్డ్ ఆకులున్నాయి. పెద్దవాడు మళ్ళీ అవి తీసుకుని పచ్చడి చేసి తినేశాడు. చిన్నవాడు మాత్రం అది ముట్టుకోకుండా మళ్ళీ చెంబుడు నీళ్లు పోసాడు. ఇంకో 4 రోజులు అయ్యేటప్పటికి పెద్దవాడి చెట్టు చచ్చిపోయింది. చిన్నవాడి చెట్టు ఎంత పెద్దగా అయిందంటే ఎంత దూసినా అంత ఆకు మర్నాటికి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎవడైనా కనిపించంగానే విజిటింగ్ కార్డు ఇవ్వంగానే వీడిని ఎట్టా వాడుకోవాలనుకోకూడదు. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ టైం. ఎనీహో ఇవన్నీ అందరూ మాట్లాడారు నాకు తెలుసు. కస్టమర్ రిటెన్షన్ మేనేజ్మెంట్ మీకు ఇక్కడ నా PPT చూస్తే తెలుస్తుంది. నేను ఫస్ట్ లైన్ ఏం రాశానంటే, హార్ట్ టు హార్ట్ ఇంట్రాక్షన్ విత్ ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ లాస్ట్ ఎ కస్టమర్ టిల్ నౌ. నేను ఇవాల్టి దాకా నా 40 ఏళ్ల వ్యాపార జీవితంలో ఒక్క కస్టమర్ని కూడా నేను లాస్ కాలేదు. ఒక్క కస్టమర్ కూడా నాకు కనీసం 9 out of 10 అని కూడా వేయలేదు. 10 out of 10 అని వేశారు. ఎందుకు అక్కడ చూస్తున్నా అంటే ఇక్కడ నాకు కళ్ళు కనిపించవు, అందుకని కళ్ళజోడు పెట్టుకుని చూసి తెలుసు ఉందని తెలుసు. ఐ నో ఇట్. సైట్ 4 సైట్ ఉంది కానీ ఈ సైట్ లేదు, అంతే తేడా, అంత మించి లేదు. సో ఐఎమ్ కంఫర్టబుల్ వాచింగ్ హియర్, దానికోసం చెప్తున్నాను. సో కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు మీకు మాట్లాడుతున్నా. బిజినెస్ నీడ్స్ ఏంటిది? అడుగులు, ఫుట్ ఫాల్స్, ఇంకా ఏంటది? ఫుట్ ఫాల్స్ ఒకటి, ఇంకోటి ఏంటి? బిజినెస్ నీడ్స్, ఫుట్ ఫాల్స్ ఒకటి, ఇంకోటి ఏంటి? ఫుట్ ప్రింట్స్. మనం నడిస్తే మన వెనకాల లక్షల మంది నడవాలి కదా, మన అడుగు జాడల్లో నడవాలి కదా, మనతో పాటు నడవాలి కదా. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్, మనుషులు రాకపోయినా వ్యాపారం లేదు, క్వాలిటీ నాణ్యత లేకపోయినా వ్యాపారం లేదు. ఈ 2 ఉంటేనే ఉంటుంది. కస్టమర్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ కస్టమర్ నిలుపుకోవడం ఇంకో ఎత్తు, ఆ కస్టమర్ మనతో పాటు ప్రయాణం చేయడం ఇంకో ఎత్తు, ఆ కస్టమర్ మన గురించి చెప్పడం ఇంకో ఎత్తు, ఆ కస్టమర్ ఇంకో కస్టమర్ని తేవడం మరొక ఎత్తు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీ ఫుట్ ఫాల్స్, నీ ఫుట్ ప్రింట్స్ అయితే అప్పుడు జరుగుతాయి. నువ్వు వేసే ప్రతి అడుగు 10 మందికి ఆదర్శంగా ఉంటే నువ్వేం గొప్ప వ్యాపారం చేయక్కల్లా, చిన్న చిప్పుల వ్యాపారం చేసిన నాణ్యతతో చేస్తే మనం అట్లాగే ముందుకు వెళ్తూ ఉంటాం. వాట్ ఈస్ కస్టమర్ రిటెన్షన్ అంటే, కస్టమర్ రిటెన్షన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద సక్సెస్ అండ్ లాస్టింగ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎ బిజినెస్. ద కీ వర్డ్ హియర్ ఈజ్ సస్టైనబిలిటీ. అంటే నిన్నున్నట్టు ఇవాళ ఉండటం, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండటం, నిన్ను నా తోడున్నవాడు ఇవాళ ఉండటం, నా కస్టమరే నాకు రేపు కూడా ఉంటాడనే భరోసా ఉండటం. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ, సస్టైనబిలిటీ అన్నమాట. అండ్ కస్టమర్ రిటెన్షన్ is a business ability to keep existing customers and to continue generate revenue from them. ఒక్కడే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు 2 థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేది. మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు అవునా కాదు తెలియదు, మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళు, మీ అందరికీ తెలిసేలేదు. రోబో 2.0 చూసారా మీరు? రజనీకాంత్ సినిమా
చూసారా మీరు? అది జస్ట్ రోబో 2.0, ఇది ప్రదీప్ 65.0. సో ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, మోర్ జనరేషన్స్. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కెమెరాస్ నా 14th జనరేషన్ ఆఫ్ కెమెరాస్ చూస్తున్నాను నేను, నాట్ జస్ట్ 14th జనరేషన్ కెమెరాస్ చూస్తున్నాను నేను. సో ఒకప్పుడు 2 థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేది, 100 రోజులు ఆడేది. మారుతున్న కాలం ఇప్పుడు 100 థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది, 2 రోజులు ఆడుతుంది. అంతే తేడా. ఈ వ్యాపారంలో ఈ చిన్నపాటి కిటుకును పట్టుకుంటే మన జీవితాంతం మనతో పాటు ఎవరైనా ఉండే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఒక ప్రోడక్ట్ పట్టుకుని 5గురి దగ్గరికి వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు 5 ప్రోడక్ట్ని ఒకే వ్యక్తికి అమ్ముతున్నాం. ఇదే క్రాస్ సెల్లింగ్. అంత పెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కార్ లోన్ అమ్ముతుంది, బిల్డింగ్ లోన్ అమ్ముతుంది, స్టూడెంట్ లోన్ అమ్ముతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అమ్ముతుంది, మనకి ఎల్ఐసి పాలసీ కూడా అమ్ముతుంది. సో మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ ఒకే కస్టమర్ని టార్గెట్ చేయడం అనేది క్రాస్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. Pradeep as an actor, Pradeep as a filmmaker, Pradeep as an event manager, Pradeep as a trainer, Pradeep as a speaker, Pradeep as a friend. I am cross-selling my services to the world. వై ఆమ్ ఐ సేయింగ్ దిస్ అంటే, మనం ఉన్న పరిదే, మనకున్న పరిదే మన జీవితం అనుకుంటే జీవితంలో ఎదుగు బదుగు లేకపోతుంది. మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? బ్రతకడానికే ఉంది, ఎటువంటి గులకరాయి బతుకుతుంది, ఒక తాబేలు కూడా 300 ఏళ్ళు బతుకుతుంది. కానీ జీవించడానికి మాత్రం మనకు కొన్ని శక్తులు కావాలి, కొన్ని ఆకర్షణలు కావాలి, కొన్ని సామర్థ్యాలు కావాలి, కొన్ని కాంపిటెన్సెస్ కావాలి, మనలో కొన్ని నిద్రాణ శక్తులు మనల్ని ప్రేరేపించి మనకు మోటివేషన్ కావాలి. ఎవరు తీసుకొస్తారు వ్యాపారంలోకి మోటివేషను? మనమైనా రజనీకాంత పొద్దున్న లేవగానే వెనక నుంచి పాట వచ్చి కొట్టు తొడగట్టు డ్యామును పడగట్టు నరసింహ అని చెప్పడానికి ఎవడైనా అంటాడా? లే కమాన్ లే, బ్రష్ తీ, పళ్ళు తోము, రా జాగో మేరే దోస్ ఉట్టో అని ఏమైనా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తాయా? ఎవ్వడు రాడు. మన బ్రష్ మనమే తీసుకోవాలి, మన పళ్ళు మనమే దూకోవాలి. ఎస్ ఆర్ నో? కాబట్టి యు నీడ్ టు ఛానలైజ్ యువర్ ఎనర్జీస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఫస్ట్ స్వీయ ప్రేరణ. ఒక గుడ్డుని బయట నుంచి కొడితే ఆ గుడ్డు ఆమ్లెట్ అవుతుంది, అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది. అంతర్గతంగా పగిలే స్వీయ ప్రేరణ ఒక వ్యాపారస్తుడికి కావాలి. మనకి ఎవ్వడు రాడు. మనం వీఆర్ వన్, వీ నీడ్ టు గెట్. పొద్దున్న లేవగానే ఈరోజు బాగుంటుంది అనే పాజిటివ్ థాట్ కావాలి కదా. ఓ చెట్టును నరికితే లక్షల కొద్దీ అగ్గిపుల్లలు పుడతాయి, కానీ ఒక్క అగ్గిపుల్ల లక్షల కొద్దీ చెట్లను దగ్గించేస్తుంది. మీ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీయా, మీ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీయా? ఇదేంటి, నేను ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎక్కంగానే బస్సు టైర్ పంచర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చూస్తేనే బాస్ టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళైపోతుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ మిత్. మనం చూసినా చూడపోయినా ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంది. మార్కెట్ కండిషన్స్ బట్టి వ్యాపారాలు ఉంటాయి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి. లెట్ మీ షేర్ మై ఎగ్జాంపుల్. 30 లక్షలు పెట్టి 1991లో ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఇప్పుడు వీళ్ళందరూ పెట్టుకునే స్టూడియోలు 30 లక్షలు పెట్టి 35 ఏళ్ల క్రితం నేను పెట్టుకున్నా. నేను ఇలా కొన్నానో లేదో తెలియగానే దూరదర్శన్లో ఎవరో 10 కేసులు వేశారు. దూరదర్శన్ అప్రూవల్స్ ఇవ్వడం ఆపేసింది. వ్యాపారం లేదు. చిన్న పనులు చేసుకుంటూ 3 ఏళ్ల పాటు ఈ 30 లక్షల్లోనూ 40 లక్షల్లోనే విపరీతమైన కష్టం పడుతూ, స్ట్రెస్ పడుతూ, నేను సంపాదించి వడ్డీలు కట్టి ఉన్న స్థితిలో దూరదర్శన్ మళ్ళీ ఆ కేసు ఏదో సాల్వ్ అయిపోయింది. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, లో బ్యాండ్ ఎక్విప్మెంట్తో తీయకూడదు, హై బ్యాండ్ ఎక్విప్మెంట్ తీయాలన్నారు. నా దగ్గర ఉన్నది పరికరాల, మళ్ళీ కొత్తది కొనాల్సి వచ్చింది. 35 లక్షలు 35 క్షణాల్లో ఇట్లా కింద పడిపోయి బూడిదైపోయినాయి. బూడిద కాంతి ఏంటి అంటే, నాలో ఉన్న విశ్వాసం, రేపటి పట్ల నాకున్న గౌరవం, ఈ 2 మాత్రం బూడిద కాలేదు. సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఒక వ్యాపారస్తుడికి ఎక్కడి నుంచి ఎక్కడైనా పడేయచ్చు. ఒక్క గవర్నమెంట్ రూల్ మే టేక్ యూ ఆఫ్. ఒక్క రూలు, నువ్వు చేస్తున్న వ్యాపారం ఇది పనికిరాదు, ఈ ప్రోడక్ట్ చేయకు అని ఒక జీవో పాస్ అయితే మనం చేస్తున్న వ్యాపారాలు 0 అవ్వచ్చు, 0 to 0. కానీ మనం నమ్ముకుంటే వాడు ఎన్ని జీవోలు పాస్ అయినా మనలోని జీవి నెంబర్ 1గా ఉంటాడు. ఎస్ సార్ నో? సో ద ఫెయిత్ ఇన్ యూ ఈజ్ ద కస్టమర్ ఇన్ యూ. సో వాట్ ఈజ్ కస్టమర్ రిటెన్షన్ అంటే, ముందు నీలో నువ్వు ఫెయిత్ని పెట్టుకుని కస్టమర్ రిటెన్షన్ మెయింటైన్స్ మెజర్స్ ఎ బిజినెస్ ఎబిలిటీ టు ద కస్టమర్స్. కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది చుట్టూ, అలా మన కస్టమర్ని మన చుట్టూ పెట్టుకుని ఫ్లాక్ చేసుకుని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి.
ఒక్క కస్టమర్ని కూడా వదిలే సమస్య ఉండకూడదు. కస్టమర్ ఈజ్ గాడ్ అని మహాత్మా గాంధీ అంటాడు. నేనంట కస్టమర్ ఈజ్ ఎవ్రీథింగ్. కస్టమర్ ఫస్ట్, దెన్ ఎనీథింగ్ ఇన్ ద బిజినెస్. ఎనీథింగ్ ఇన్ ద బిజినెస్. రాత్రి 12:30కి కస్టమర్ కాల్ వచ్చినా మనం పికప్ చేసి మాట్లాడాలి. మనమేమో యూఎస్లో ఉన్నాం. బాస్, దిస్ ఇస్ వీకెండ్, ఐ నో దిస్ ఇస్ సాటర్డే, ఐ కాంట్ ఆన్సర్ మై కస్టమర్ అంటని. తొక్కేం కాదు, పొద్దున్న 4 లేపినా లేచి పరిగెత్తాలి మనం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సూపర్. సో కస్టమర్ని రిటైన్ చేయాలంటే మనం ఏం చేయాలన్నది వాళ్ళని మాట్లాడబోతున్నాను మీతోటి. సిఆర్ఎం అంటే అందరూ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. పర్ఫెక్ట్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒక కస్టమర్తో ఎలాంటి సద్భావన, ఎలాంటి సంపన్నాలు, దాన్ని ఏమంటే సంబంధాలు పెట్టుకోవాలన్నది 100% ఇట్ ఈస్ అ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. బట్ టుడే ఇన్ ద మోడర్న్ ఎరా దిస్ సిఆర్ఎం ఈజ్ అ డిఫరెంట్ డెఫినేషన్ నౌ. ఇట్ మీన్స్ కస్టమర్ రిటెన్షన్ మ్యాజిక్. యూ నీడ్ టు రిటైన్ ద కస్టమర్. నీ దగ్గరకు ఒక వాకిన్ కస్టమర్ వస్తే, ఒక ఫుట్ఫాల్ వస్తే, నీ దగ్గరకు ఒక ఎంక్వైరీ వస్తే, నీ దగ్గరకు ఒక రిఫరెన్స్ వస్తే, హౌ డు యూ కన్వర్ట్ ఇట్ టు ఏ బిజినెస్? ఒక చిన్న ఐడియా ఎక్కడి నుంచి ఎక్కడ తీసిపోయింది. త్రిబుల్ సినిమాని ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఒకేసారి ఒకే చోట పుట్టుంటే అనే ఒక ఐడియా 900 కోట్ల వ్యాపారం చేసింది. సిమిలర్లీ మీరు కూడా మీ దగ్గరున్న ఒక ఎంక్వైరీని కన్వర్ట్ చేసి వాళ్ళందరినీ కోడి తన పిల్లల్ని కాపాడినట్టు మనతో ఉంచుకోవటమే ద మ్యాజిక్ ఆఫ్ రిటెన్షన్. కస్టమర్స్ డోంట్ లీవ్ కంపెనీస్, దే లీవ్ రిలేషన్షిప్స్. కస్టమర్ ఎప్పుడు ప్రోడక్ట్కి మనకంటే బెటర్ ప్రోడక్ట్ వాడు దొరకదని తెలుసు. ఈజ్ హ్యాపీ విత్ ద ఎగ్జిస్టింగ్ డీలర్, వెండర్ ఆర్ సప్లయర్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ హిమ్, ప్రిన్సిపల్. మీరు ఏ పేరుతో మిమ్మల్ని పిలుచుకున్నా దే ఆర్ హ్యాపీ. వాట్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇస్ ద వే యూ డీల్ దెమ్. ఇది ఫ్యాక్ట్. ద వే యూ డీల్ దెమ్ మ్యాటర్స్ ద మోస్ట్. నేను ఎప్పుడూ కూడా ఒకే హోటల్కి వెళ్తా. ఎందుకు వెళ్తాను అంటే, చూడండి నమస్కారం ప్రదీప్ గారు వచ్చారా బాబు, ఇంకా కారం తక్కువ వేయాలి అని వాడు అంటాడు చిన్న హోటల్లో. నా గుండె పొంగిపోతుంది. ఒక్కసారి ఇట్లా అంట పక్కనున్న మావిడిని చూడు నా గురించి ఎంత కేర్ తీసుకుంటా. సో దే లీవ్ రిలేషన్షిప్, దే డోంట్ లీవ్ ద కంపెనీస్, దే డోంట్ లీవ్ ద ఆర్గనైజేషన్స్, దే డోంట్ లీవ్ ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, దే లీవ్ ఎ కంపెనీ. రిలేషన్షిప్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మై క్వశ్చన్, ఒకేసారి మీరు అదే బ్యూటీ పార్లర్కి పదే ఎందుకు వెళ్తారు? సర్వీస్, రిసీవింగ్, వెరీ గుడ్. మీరు అదే షాప్కి ఎందుకు మనం పదే వెళ్తాం? ఏమా? ప్రైస్ వండర్ఫుల్, ఇంకా ఫ్రెండ్లీ నేచర్ వండర్ఫుల్, కంఫర్టబిలిటీ ఎలా వస్తుంది సుమతి? ఎక్కడి నుంచి వస్తుంది కంఫర్ట్? నిన్ను ఎందుకు కంఫర్ట్? లాయల్టీ, వెరీ గుడ్. కంఫర్టబుల్, లాయల్టీ, ప్రైజ్, ఇవన్నీ వస్తాయి. ఎందుకు మనం వెళ్తామంటే వాడు మిమ్మల్ని కంఫర్టబుల్ చూస్తాడు. వీటన్నిటికంటే మీరు చెప్పిన మాటల కంటే ఇంకొక మాట ఉంటుంది, ట్రస్ట్. ఐ ప్లే డిఫరెంట్ రోల్స్. వన్ ఆఫ్ ద రోల్స్ ఈజ్ దట్ ఐ ఓన్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. నా కస్టమర్స్ ఎవరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, యూనియన్ బ్యాంకు, కార్పొరేట్స్ అందరూ నా కస్టమర్స్. నేను కస్టమైజ్డ్ పర్సనల్ ఈవెంట్స్ చేయం, మేము కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తాం. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రదీప్ సార్ అయినా చూడదు. ద ట్రస్ట్ విచ్ దే గివ్ అస్ వర్క్, మనం చచ్చిపోయిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిందే. మన ప్రాణం పోనండి, 10 రూపాయలు నష్టం రానండి, ఒక్కొక్కసారి మనం ఓడిపోతాం ఏమవుతుంది? కానీ అవతల వాడిని గెలిపించాలి కస్టమర్ని.